ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 15వది దర్శనోపనిషత్. శ్లోకం: యమాద్యాష్టాంగ యోగేద్ధం బ్రహ్మమాత్ర ప్రబోధితః యోగినో యత్పదం యాంతి తత్కైవల్య పదం భజే. ప్రథమ ఖండః. మహావిష్ణు అవతారుడు, యోగ సామ్రాజ్య దీక్షితుడు, మహాయోగి అయిన భగవాన్ దత్తాత్రేయుల వారికి నమస్కరించి పరమ గురుభక్తి పరాయణుడైన ఆయన శిష్యుడు సాంకృతి ముని ఎంతో వినయంగా ఇలా అడిగాడు: గురుదేవా, ఏది తెలుసుకుంటే నేను జీవన్ముక్తుణ్ణి అవుతాను, అలాంటి యోగాన్ని గురించి నాకు సవివరంగా బోధించండి అని. దత్తాత్రేయుడు సాంకృతికి ఇలా చెప్పటం ప్రారంభించాడు: ఓ సాంకృతి, నీకు జీవన్ముక్త స్థితిని కలిగించే అష్టాంగయోగ దర్శనం గురించి వివరంగా చెబుతున్నా విను. యోగం అనేది 8 విధాలుగా ఉంటుంది. 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి అని వీటినే అష్టాంగాలు అంటారు. వీటిలో అహింస, అస్థేయం, బ్రహ్మచర్యం, దయ, అర్జవం, క్షమ, ధృతి, మితహారం, శౌచం వేదోక్తంగా కాకుండా శరీరంతో, మనస్సుతో, మాటతో చేసే హింసే హింస అవుతుంది, మరొకటి కాదు. ఆత్మ అనేది సర్వగతమైనది, అచ్ఛేద్యమైనదని, అగ్రాహ్యమని తెలుసుకునే బుద్ధి ఏదైతే ఉందో అదే అహింస అని వేదాంతవేత్తలు చెబుతారు. నేత్రాది ఇంద్రియాలతో చూపబడింది, విన్నది, వాసన పీల్చినది, వీటి గురించి చెప్పటమే సత్యం. పరబ్రహ్మ మాత్రమే సత్యమైంది గాని మరొకటి కాదు అనే బుద్ధి ఏదైతే ఉందో అదే గొప్ప సత్యమని వేదాంతవేత్తలు చెబుతారు. ఇతరులకు సంబంధించిన గడ్డి, రత్నాలు, బంగారం, ముత్యాల వంటి వాటి మీద మనసా వాచ ఎలాంటి కోరిక లేకపోవటమే అస్థేయం అని చెప్పబడుతుంది. ఆత్మవేత్తలందరూ ఆత్మ మీద అనాత్మ భావాన్ని కలిగి ఎలాంటి వ్యవహారం లేకపోవటమే అస్థేయమని అంటారు. త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచ కర్మణ స్త్రీ సంబంధాన్ని వదిలిపెట్టడం, కేవలం ఋతుకాలంలో మాత్రమే భార్యతో సంగమించటం అనే దాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఓ సంస్కృతి, బ్రహ్మభావంతో తన మనస్సుని నిరంతరం చరింపచేయటాన్నే బ్రహ్మచర్యం అంటారు. అన్ని భూతాల మీద త్రికరణ శుద్ధిగా కరుణని కలిగి ఉండటమే దయ. పుత్రుల మీద, మిత్రుల మీద, భార్య మీద, అలాగే శత్రువుల మీద కూడా ఒకే విధమైన భావాన్ని కలిగి ఉండటమే ఆర్జవం అంటారు. శత్రువులు ఎంతగా తనని బాధించినప్పటికీ త్రికరణ శుద్ధిగా వారి మీద ఎలాంటి కోపం రాకుండా ఉండటాన్ని క్షమ అంటారు. ఈ సంసారాన్ని తరించాలంటే వేదం ద్వారా తప్ప మరో మార్గం లేదు అనే విజ్ఞానం కలగటాన్నే ధృతి అని వైదికులు చెబుతారు. నేనే బ్రహ్మని, మరొకరిని కాను అనే బుద్ధి స్థిరంగా ఉండటాన్ని కూడా ధృతి అంటారు. తాను తినగలిగే భోజనాన్ని 4వ వంతు విడిచిపెట్టి 3 వంతులు మాత్రమే తినటం, యోగ నియమాల ప్రకారం భోజనం చేయటాన్ని మితాహారం అంటారు. మట్టితో, నీళ్లతో తన శరీరం మీద ఉండే మలినాన్ని శుభ్రపరుచుకోవటాన్నే బాహ్య శౌచం అంటారు. నిత్యం మననం చేయటాన్నే మానస శౌచమని పండితులు అంటారు. నేను పరిశుద్ధుణ్ణి అనే జ్ఞానమే శౌచమని కూడా చెబుతారు. ఈ శరీరం మలిన భూయిష్టం, లోపలున్న జీవుడు పవిత్రమైన వాడు అనే విషయం గ్రహించిన వాడికి శౌచం ఎక్కడుంటుంది? ఎవడు జ్ఞాన శౌచాన్ని వదిలిపెట్టి బాహ్యంలో రమిస్తూ ఉంటాడో అలాంటి మూర్ఖుడు బంగారాన్ని విడిచిపెట్టి మట్టిని గ్రహించిన వాడవుతాడు. జ్ఞానమనే అమృతంతో సంతృప్తి చెందిన యోగికి ముల్లోకాల్లో అతడు చేయాల్సిన కర్తవ్యమేదీ ఉండదు. ఆత్మవేత్తలకి ఎలాంటి కర్తవ్యాలు ఉండవు. కనుక ఓ సంస్కృతి, నీవు ప్రయత్నం చేసి అహింసాది సాధనాల ద్వారా ఆత్మని అక్షరుడు అనగా నాశనం లేనివాడు అని తెలుసుకో. ద్వితీయ ఖండః. యోగ సాధనకి 1 తపస్సు, 2 సంతోషం, 3 ఆస్తిక్యం, 4 దానం, 5 ఈశ్వర పూజనం, 6 సిద్ధాంత శ్రవణం, 7 లజ్జ, 8 మతి, 9 జపం, 10 వ్రతం అని నియమాలు 10 రకాలుగా చెప్పబడ్డాయి. వేదోక్తంగా క్రచ్చ, చాంద్రాయణ వ్రతాల్ని ఆచరిస్తూ శరీరాన్ని శోషింపజేసుకోవటాన్ని తపస్సు అంటారు. అయితే సంసారాన్ని ఎలా త్యజించాలి, మోక్షం ఏది అనే ఆలోచనే తపస్సని అర్ధజ్ఞులు అంటారు. ఏ లాభం వల్ల మానవులకి నిత్యం ప్రీతి కలుగుతుందో దాన్నే సంతోషం అంటారు. బ్రహ్మలోక పర్యంతం విరక్తితో ఏ ప్రియం కలుగుతుందో, దేని మీద ప్రత్యేకంగా ఇష్టం అనేది లేకుండా ఉంటుందో దాన్నే పరమ సంతోషం అంటారు. శ్రౌత స్మార్త కర్మల మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఆస్తిక్యమని చెప్పబడుతుంది. తన శ్రమతో న్యాయంగా సంపాదించిన ధనాన్ని శ్రద్ధతో వైదిక బ్రాహ్మణులకి ఇవ్వటమే దానం అవుతుంది. రాగాదులు లేని హృదయం, అసత్య దోషం లేని మాట, అహింసతో కూడిన కర్మ, ఇవే ఈశ్వర పూజనం అంటే.
సత్యం, జ్ఞానం, అనంతం, పరానందం, పరమధ్రువం ఇలాంటి ప్రత్యేక వస్తువు గురించి తెలుసుకోవాలనుకుని చేసే ప్రయత్నమే వేదాంత శ్రవణం. ఇదే సిద్ధాంత శ్రవణం అంటే. వైదిక లౌకిక మార్గాల్ని అనుసరించేటప్పుడు ఆ దారిలో ఉండే కుచితమైన కర్మల మీద సిగ్గుపడటాన్ని లజ్జ అంటారు. వైదిక కర్మల మీద అచంచలమైన శ్రద్ధ కలిగి ఉండటాన్ని మతి అంటారు. గురువు ద్వారా పొందిన ఉపదేశం లేదా వేదోక్త మార్గంలో మంత్రాన్ని అభ్యసించటమే జపమని చెప్పబడుతుంది. అయితే కల్పసూత్రాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణ ఇతిహాసాల అనే వాటి మీద వృత్తి కలిగి ఉండటాన్ని నేను జపమని చెబుతాను. ఓ సంస్కృతి, ఈ జపం అనేది 2 విధాలు. ఒకటి వాచికం, 2 మానసికం అని. వీటిలో వాచికం అనేది 1 రహస్యం, 2 గట్టిగా చెప్పేది అని మరో 2 రకాలుగా ఉంటుంది. అలాగే మానసికంగా కూడా 1 మననం, 2 ధ్యానం అని 2 రకాలు. వీటిలో గట్టిగా చేసే జపం కన్నా రహస్యంగా చేసే జపం 1000 రెట్లు గొప్పది. ఈ రహస్య జపం కన్నా మానసిక జపం 1000 రెట్లు గొప్పది. అందరికీ వినపడేలా గట్టిగా చేసే జపం చేసిన ఫలాన్నిస్తుంది. మెల్లగా చెవిలో మాత్రమే వినబడే మంత్రం ఎలాంటి ఫలాన్ని ఇవ్వదు. తృతీయ ఖండః ఆసనాలు. ఇవి 9 రకాలు. 1 సస్త్రికం, 2 గోముఖం, 3 పద్మం, 4 వీరం, 5 సింహాసనం, 6 భద్రం, 7 ముక్తాసనం, 8 మయూరాసనం, 9 సుఖాసనం అని. వీటిలో మొదటిదైన సస్త్రికాసనాన్ని 2 పాద తలాల్ని పిక్కలు, తొడలు మధ్యలో ఉంచి కంఠాన్ని, తలని, శరీరాన్ని స్థిరంగా ఉంచివేయాలి. దీన్ని నిత్యం అభ్యసించాలి. 2 గోముఖాసనం. ఎడమవైపు ఉన్న వెనుక పక్కకి కుడిచీల మండలిని ఉంచి కుడివైపు ఎడమ చీల మండని ఉంచితే అది గోముఖాసనం. 3 పద్మాసనం. 2 తొడల మీద 2 పాదాల్ని వృత్క్రమంగా ఉంచి 2 బొటన వేళ్లని 2 చేతులతో పట్టుకోవాలి. ఇదే పద్మాసనం. ఇది అన్ని రోగాల్ని పోగొడుతుంది. 4 వీరాసనం. ఎడమ పాదాన్ని కుడి తొడ మీద వేయాలి. అలా వేసి శరీరాన్ని కొద్దిగా ముందుకు వంచితే అది వీరాసనం. 5 భద్రాసనం. పక్క పాదాల్ని చేతులతో కదలకుండా గట్టిగా పట్టుకోవడమే భద్రాసనం. ఇది విషరోగాల్ని నశింపజేస్తుంది. 6 ముక్తాసనం. ఎడమ చీల మండతో సూక్ష్మంగా ఉండే శీర్షాన్ని నొక్కిపెట్టి ఎడమదాన్ని కుడి మడమతో నొక్కి పడితే అది సింహాసనం అవుతుంది. 7 ముక్తాసనం. ఎడమ మడమని మేఢ్రం అనగా లింగం మీద ఉంచి 2వ మడమని మడిచినట్లయితే అది ముక్తాసనం అని చెప్పబడుతుంది. 8 మయూరాసనం. నాభికి 2 వైపులా మోచేయి చివర్లో ఉంచాలి. భూమి మీద 2 అరచేతుల్ని ఆంచి ఏకాగ్రమైన మనస్సుతో తలని, పాదాల్ని పైకెత్తి శరీరం మొత్తాన్ని 2 అరచేతులతోనే మోయాలి. ఇదే మయూరాసనం. 9 సుఖాసనం. అందరికీ ఏ ఆసనంలో కూర్చుంటే సుఖంగా ఉంటుందో అదే సుఖాసనం చెప్పబడుతుంది. పై తెలిపిన ఆసనాలు వేయలేని అసక్తుడు ఈ సుఖాసనంలో ఉండవచ్చు. ఎవరైతే ఆసన జయాన్ని కలిగి ఉంటారో వారు ముల్లోకాల్ని జయించిన వారవుతారు. ఈ విధంగా యోగ సాధకుడు ఆసనాల తర్వాత ప్రాణాయామాన్ని అభ్యసించాలి. చతుర్థ ఖండః. మానవ శరీరం అతడి అంగుళాలతో లెక్క వేస్తే మొత్తం 96 అంగుళాల పొడవు ఉంటుంది. మనిషి శరీరం మధ్యలో మేలిమి బంగారం రంగుతో త్రికోణాకారంతో శిఖస్థానం అనేది ఉంటుంది. శరీరం లోపల గుదస్థానం కన్నా 2 అంగుళాల పైన, మేడ్రం అనగా లింగం కన్నా 2 అంగుళాల క్రింద భాగంలో కందస్థానం ఉంటుంది. అదే మూలాధారం. అది 9 అంగుళాల పొడవుతో 4 అంగుళాల వెడల్పుతో చర్మంతో కప్పబడి ఒక కోడి గ్రుడ్డులా ఉంటుంది. దీనికి మధ్య భాగంలోనే నాభి ఉంటుంది. ఆ కందం మధ్యలోనే సుషుమ్న నాడి ఉంటుంది. ఆ నాడి చుట్టూ 72,000 సూక్ష్మ నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. అవి ఏంటంటే 1 సుషుమ్న, 2 పింగళ, 3 ఇడ, 4 సరస్వతి, 5 పోష, 6 వరుణ, 7 హస్తి జిహ్వ, 8 యశస్విని, 9 అలంబుస, 10 కుహువు, 11 విశ్వోదరి, 12 తపస్విని, 13 సంఖిని, 14 గాంధారి అనేవి. వీటిలో తిరిగి 3 ముఖ్యమైనవి. అవే సుషుమ్న, పింగళ, ఇడ అనేవి. వీటిలో మరీ ముఖ్యమైన నాడి సుషుమ్న. దీన్నే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇది వీపుకి మధ్యలో ఉన్న ఎముక అనగా వీణాదండం ద్వారా మూలాధారం నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉంటుంది. నాభిఖండం కన్నా 2 అంగుళాల క్రింద ప్రదేశంలో కుండలిని శక్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. అది అష్ట ప్రకృతుల స్వరూపమైనది. ఆ కుండలిని శక్తి నిత్యం వాయు చేష్టల్ని, మనిషి స్వీకరించే అన్నపానాల్ని కంఠపార్శ్వాలలో నిరోధించి ఉంటుంది. అది తన ముఖంతో బ్రహ్మరంధ్రాన్ని చుట్టుకొని ఉంటుంది. ఈ సుషుమ్నా నాడికి ఎడమ ప్రక్కన ఇడా నాడి, కుడివైపు పింగళా నాడి ఉంటాయి.
కుహువు సరస్వతి అనే రెండు నాడులు సుషుమ్నాకి ప్రక్కగా ఉన్నాయి. ఇక గాంధారి హస్తిజిహ్వ అనే నాడులు కూడా ఇడానాడికి ముందు వెనుకలుగా ఉంటాయి. అలాగే పూష యశస్విని అనే నాడులు పింగళా నాడికి ముందు వెనుకలుగా ఉన్నాయి. కుహు నాడికి హస్తిజిహ్వ నాడికి మధ్యలో విశ్వోదరి అనే నాడి ఉంది. అలాగే యశస్వినికి కుహువుకి మధ్యలో వరుణ అనే నాడి ఉంది. పూష సరస్వతి నాడులకి మధ్యలో యశస్విని నాడి ఉంది. ఇక గాంధారి సరస్వతి నాడులకి మధ్యలో శంఖిని నాడి ఉండగా కంఠం మధ్యలో నుంచి వాయువు వరకు అలంబుస నాడి వ్యాపించి ఉంది. సుషుమ్నా నాడికి రాకా నాడికి ముందు భాగంలో కుహు నాడి ఉంది. ఇది క్రింది నుంచి పైకి కుడి ముక్కు పుటం దాకా వ్యాపించి ఉంది. ఇడానాడి ఎడమ నాస పుటం దాకా వ్యాపించగా యశస్విని నాడి ఎడమ పాదం బొటనవేలు దాకా వ్యాపించింది. పూషానాడి పింగళా నాడికి వెనుకగా ఎడమ కంటి దాకా వ్యాపించి ఉండగా పయస్విని నాడి కుడి చెవి దాకా వ్యాపించింది. ఇక సరస్వతి నాడి ఊర్ధ్వంగా జిహ్వాంతం అనగా నాలుగు చివరి దాకా వ్యాపించింది. అలాగే హస్తిజిహ్వ అనే నాడి ఎడమ పాదం బొటనవేలు దాకా వ్యాపించగా సంఖిని అనే నాడి కుడి చెవి దాకా వ్యాపించింది. అలాగే గాంధ్యా నాడి ఎడమ కంటి చివరి దాకా ఉండగా విశ్వోదర నాడి కందం మధ్యలో ప్రతిష్ఠితమై ఉంది. ప్రాణాయామం అష్టాంగాలలో నాలుగోది. ఇది 1 ప్రాణం, 2 అపానం, 3 వ్యానం, 4 సమానం, 5 ఉదానం, 6 నాగం, 7 కూర్మం, 8 కృకరం, 9 దేవదత్తం, 10 ధనుంజయం అని 10 రకాలుగా ఉంటుంది. ఈ 10 రకాల వాయువులు శరీరంలో ఉన్న అన్ని నాడుల్లో సంచరిస్తూ ఉంటాయి. ఈ 10 వాయువుల్లో ప్రాణాది 5 వాయువులు ముఖ్యమైనవి. ఈ 5 వాయువుల్లో మొదటిదైన 1 ప్రాణమనే వాయువు చాలా ముఖ్యమైనది. మానవ శరీరంలో ముఖానికి ముక్కుకి మధ్యలో, నాభికి మధ్యలో, హృదయం మధ్యలో ప్రాణమనే వాయువు నిత్యం సంచరిస్తూ ఉంటుంది. 2 అపానమనే వాయువు గుద ప్రదేశం, మేఢ్రం అనగా లింగం, ఊరువులు, పిక్కల స్థానంలో నిత్యం సంచరిస్తుంది. 3 వ్యానమనే వాయువు ఉదరం మొత్తంలో, కంటి లోపల, నాభి లోపల, చెవులలో, కళ్ళ మధ్యలో, మూపులు, చీలమండలలో సంచరిస్తూ ఉంటుంది. 4 సమానమనే వాయువు కంఠంలో, పాదాల్లో, చేతుల్లో సంచారం చేస్తూ ఉంటుంది. ఈ 5 వాయువుల తర్వాత చెప్పబడ్డ నాగాది 5 వాయువులు చర్మం, ఎముకల ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, కాసం అనేవి ప్రాణవాయువు చేసే కర్మలు. మలమూత్రాది విసర్జనం చేయటం అనేవి అపానవాయువు చేసే కర్మలు. సర్వ సామీప్యాన్ని చేసేది సమాన వాయువు. ఊర్ధ్వగమన క్రియని చేసేది ఉదాన వాయువు కాగా వ్యానవాయువు వివాదకృత్గా చెప్పబడింది. వాంతి చేసుకోవటం చేసేది నాగవాయువు. శోభని కలిగించేది ధనంజయ వాయువు. కళ్ళు మూయటం తెరవటం పనులు చేసేది కూర్మవాయువు కాగా కృకుర వాయువు తుమ్ముల్ని కలిగిస్తుంది. దేవదత్త వాయువు తంత్రీకర్మని చేయిస్తుంది. సుషుమ్నా నాడికి దైవం శంకరుడు కాగా ఇడానాడికి శ్రీహరి, పింగళా నాడికి బ్రహ్మదేవుడు, సరస్వతీ నాడికి విరాట్, పూషా నాడికి బుద్ధి, వరుణ నాడికి వాయువు, హస్తజిహ్వకి వరుణుడు, యశస్విని నాడికి సూర్యుడు, అలంబుసకి అంబాత్మ అయిన వరుణుడు, కుహు నాడికి క్షుత్తు, గాంధారికి చంద్రముడు, సంఖిని నాడికి చంద్రుడు, పయస్వినికి ప్రజాపతి, విశ్వోదర నాడికి అగ్ని అధిదేవతలు. ఇడానాడిలో నిత్యం చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. అలాగే పింగళా నాడిలో సూర్యుడు కొలువుంటాడు. పింగళా నాడి నుంచి ఇడానాడికి మధ్య జరిగే వాయు సంచారాన్ని ఉత్తరాయణం అంటారు. అదేవిధంగా పింగళ నాడి నుంచి ఇడానాడికి జరిగే ప్రాణ సంక్రమాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఇడా పింగళ నాడుల మధ్యలో ప్రాణం వచ్చినప్పుడు మానవుల శరీరం అమావాస్య అవుతుంది. ఈ ప్రాణవాయువు మూలాధారంలోకి ప్రవేశించినప్పుడు అది మొదటి విషవత్తు అవుతుంది. అదే ప్రాణం మూర్ధ భాగానికి చేరినప్పుడు రెండో ఉపవిషత్తు అవుతుంది. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మాసాలు. ప్రాణం ఇడానాడి ద్వారా కుండలిని చేరుకుంటే అది చంద్రగ్రహణం. అదే ప్రాణం పింగళా నాడి ద్వారా మూలాధారాన్ని చేరితే అది సూర్యగ్రహణం. మానవుడి శిరస్థానం శ్రీపర్వతం, నుదురు కేదారం, కనుబొమ్మల మధ్య ప్రదేశం కాశీక్షేత్రం, కుచస్థానం కురుక్షేత్రం, హృదయ పద్మంలో ప్రయాగ, హృదయం మధ్యలో చిదంబరం, ఆధారంలో కమలాలయం. ఈ విధంగా శరీరంలోనే ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. తనలోనే ఉన్న ఆత్మతీర్థాలను వదిలిపెట్టి ఎవడైతే బాహ్య తీర్థాల కోసం పరుగు తీస్తాడో వాడు చేతిలో ఉన్న రత్నాన్ని వదిలి గాజుపోస కోసం వెంపర్లాడినట్టే. భావతీర్థమే అన్ని తీర్థాల కన్నా గొప్పది.
అన్ని కర్మలకి అదే ప్రమాణం. మానవుల భార్యను ఒక భావంతో, కూతుర్ని ఒక భావంతో కౌగిలించుకుంటారు. అలాగే యోగులు కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారవటం వల్ల పుణ్యతీర్థాలను కేవలం జలపూర్ణాలుగా, దేవతలను కేవలం కర్రతో చెక్కిన విగ్రహాలుగా భావించి వాటి దగ్గరికి వెళ్లరు. చిన్న వివరణ: ఈ నియమం పరబ్రహ్మాన్ని తనలోనే చూసుకోగలిగే శక్తి ఉన్న మహాయోగులకు మాత్రమే, సాధారణ మనుషులకు కాదు. బాహ్యంగా ఉన్న తీర్థాల కన్నా అంతరంలో ఉండే తీర్థాలు చాలా గొప్పవి. ఆత్మతీర్థమే మహాతీర్థం, మరొకటి కాదు. ఒక కళ్ళుకుండ 100 రకాలుగా నీళ్లతో కడిగినా శుద్ధి కానట్టు దోషయుక్తమైన చిత్తం కూడా శుద్ధి కాదు. అది ఆత్మతీర్థంలో స్నానం చేస్తేనే శుద్ధి పొందుతుంది. విషువద్దినాలలో, ఉత్తర దక్షిణాయన కాలాలలో, గ్రహణ సమయాలలో, శరీరాంతరంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో స్నానం చేసినవాడు పవిత్రుడవుతాడు. జ్ఞానయోగుల కాళ్ళు కడిగిన నీళ్లు అజ్ఞానుల భావశుద్ధికి పనికి వచ్చే తీర్థంగా ఉపయోగపడతాయి. సాక్షాత్తు పరమేశ్వరుడే శరీరం లోపల ఉండగా మూర్ఖుడైన వాడు ఆయన్ని గుర్తించక తీర్థాలు, జపాలు, దానాలు చూడాలని తపిస్తాడు. లోపలున్న నన్ను వదిలిపెట్టి బయట ఉన్న శివుడిని ఎవరు సేవిస్తారో వాడు అరచేతిలో ఉన్న అన్నం ముద్దని వదిలి మోచేతిని నాకినట్టే. నిజమైన యోగులు నిత్యం తమలో ఉన్న శివుడినే ఉపాసిస్తారు కానీ బయట ఉన్న శివ ప్రతిమను కాదు. అసలు ప్రతిమలనేవి అనగా విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. ఎవడు తన ఆత్మగా అపూర్వం, అపరం, సత్యం, ప్రజ్ఞానఘనం, ఆనందమయమైన పరబ్రహ్మను చూస్తాడో వాడే పరబ్రహ్మని దర్శించినవాడు. ఓ మహర్షి, నాడీ సముదాయం అనేది ఎప్పుడూ సారం లేనిది, సరసభావంతో కూడుకున్నది. కనుక దాన్ని విడిచిపెట్టి నీ ఆత్మతో ఆత్మను నేనే అని తెలుసుకో. ఎలాంటి శరీరం లేనివాడు, అందరి శరీరంలో ఉన్నవాడు, అక్షరుడు, ఆనంద విభుడు అయిన పరమేశ్వరుడిని నిత్యం స్మరించే ధీరుడు ఎప్పటికీ కష్టాలను ఎదుర్కోడు. ఓ సంస్కృతి, జ్ఞానంతో భేదాన్ని కలిగించే జ్ఞానం తొలగిపోయినప్పుడు ఇక ఆత్మ అనగా తనకి పరబ్రహ్మకి మధ్య ఉన్న అనంతమైన భేదం ఏం చేస్తుంది? పంచమహ ఖండః. సాంకృతి ముని దత్తాత్రేయుడిని ఇలా అడుగుతున్నాడు: బ్రహ్మాన్, నాకు నాడీ శుద్ధి ఎలా చేసుకోవాలి? దేనివల్ల నేను జీవన్ముక్తుడిని అవుతాను? వీటి గురించి బోధించండి అని. దత్తాత్రేయుడు చెబుతున్నాడు: సాంకృతి, నాడీ శుద్ధి గురించి సంగ్రహంగా చెబుతున్నా విను. మానవుడు తాను చేయాల్సిన విద్యుత్ కర్మల్ని యథాప్రకారం చేస్తూ ఎలాంటి కోరికలు లేకుండా యమాది అష్టాంగ యోగయుక్తుడు కావాలి. అలాగే శాంత స్వభావాన్ని, సత్యపరాయణత్వాన్ని కలిగి తన ఆత్మలోనే దృష్టి నిలుపుకోవాలి. తరువాత అతడు ఒక నదీ తీరంలో గాని, బిల్వవృక్ష సమీపం లేక అడవి పర్వతాగ్రాల మీద గాని ఒక చక్కటి ప్రశాంతమైన స్థలానికి చేరుకోవాలి. అక్కడ తూర్పు లేక ఉత్తరముఖంగా ఆసనం వేసుకొని కూర్చోవాలి. తన తలని, కంఠాన్ని, శరీరాన్ని నిటారుగా ఉంచాలి. నోరు పూర్తిగా మూసుకుని నిశ్చలమైన మనసుతో తన ముక్కు చివర చంద్రబింబాన్ని, ఆ బింబం మధ్యలో స్రవించే తురీయమైన అమృతాన్ని చూడాలి. తరువాత ఎడానాడితో ప్రాణాన్ని అనగా వాయువుని ఆకర్షించి దాన్ని లోపల పూరించి తన ఉదరంలో జ్వాలలతో కూడుకున్న అగ్నిని ధ్యానిస్తూ బిందునాద సంయుక్తమైన అగ్నిబీజాన్ని అనగా రం చింతించాలి. అలా యథాశక్తి పూరణ చేశాక లోపలున్న వాయువుని తిరిగి పింగళ ద్వారం నుంచి గాలిని పూరించి లోపల కుంభించి ఎడానాడితో నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఈ విధంగా 4 రోజుల పాటు రోజు 6 సార్లు చొప్పున 3 సంధ్యల్లో చేయాలి. ఇలా చేస్తే క్రమంగా లోపలున్న నాడులన్నీ శుద్ధమవుతాయి. దానివల్ల శరీరం తేలికగా అవుతుంది, ఆకలి పెరుగుతుంది, నాదం వినిపిస్తుంది. ఇవే శుద్ధికి చిహ్నాలు. ఈ లక్షణాలు కనిపించేంత వరకు సాధకుడు అభ్యాసాన్ని కొనసాగించాలి. ఇవి సిద్ధించాక సాధకుడు దీన్ని వదిలి ఆత్మశుద్ధి క్రియని ఆచరించాలి. నిజానికి ఆత్మ ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. అయితే జీవుడికున్న అజ్ఞానం వల్ల అది మలినంగా కనిపిస్తుంది. అతడు గనుక జ్ఞానవంతుడైతే దాని ప్రభావంతో ఆత్మ శుద్ధంగా ప్రకాశిస్తుంది. ఎవడు లోకంలో జ్ఞానం వల్ల తన ఆత్మజ్ఞానమనే బురదను పోగొట్టుకుంటాడో వాడే ఎప్పుడూ శుద్ధమైన వాడు. అలాంటి వాడు ఇతర కర్మల మీద ఎలాంటి ఆసక్తిని కనబర్చడు. షష్ఠః ఖండః. సాంకృతి, నీకిప్పుడు ప్రాణాయామ క్రమాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా విను. 1 రేచకం, 2 పూరకం, 3 కుంభకం అనే 3 క్రియలను ప్రాణాయామం అంటారు. ఇవి 3 వర్ణాలతో కూడుకొని ఉంటాయి. ఈ 3 వర్ణాలతో కూడుకున్న ఓంకారమే ప్రాణాయామం. సాధకుడు ముందుగా ఎడానాడితో గాలిని ఆకర్షించి కడుపు నిండుగా పూరించాలి. తరువాత 16 మాత్రలతో మెల్లగా ఒక ఆ కారాన్ని స్మరించాలి.
ఇలా పూరించిన గాలిని 24 మాత్రల కాలం లోపల ఉంచి మా కారాన్ని స్మరించాలి. ఇలా నిలుపగలిగినంతసేపు గాలిని లోపల నిలిపి దాన్ని మెల్లగా మా కార స్మరణ చేస్తూ పింగళ నాడి ద్వారా బయటికి 32 మాత్రల కాలం వదిలిపెట్టాలి. దీన్నే ఒక ప్రాణాయామం అంటారు. తిరిగి పింగళ ద్వారా గాలిని 16 మాత్రలతో లోపలికి పీల్చి అకారమూర్తిని స్మరించాలి. పీల్చిన గాలిని లోపలే 64 మాత్రల కాలం ఉంచి ఉకారమూర్తిని ధ్యానించాలి. తరువాత లోపల గాలిని ఇడానాడి ద్వారా విడిచిపెడుతూ మకారాన్ని స్మరించాలి. ఈ విధంగా ప్రాణాయామాన్ని నిత్యం 3 పూటల కనీసం 2 పూటల అభ్యాసం చేయాలి. ఇలా 6 మాసాలు అభ్యాసం చేసిన వాడు జ్ఞానవంతుడవుతాడు. 1 సంవత్సరం గనుక అభ్యసిస్తే బ్రహ్మవేత్త అవుతాడు. కనుక ప్రాణాయామాన్ని నిత్యం అభ్యసించాలి. ఎవడైతే ప్రతిరోజు యోగాభ్యాసాన్ని చేస్తూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడు దాని ద్వారానే ముక్తిని పొందుతాడు. బయట ఉన్న గాలిని ఉదరంలోకి నింపటాన్ని పూరకం అంటారు. నిండు కుండలా పూరించిన గాలిని శరీరంలో నిలపటాన్నే కుంభకం అంటారు. ఇలా లోపల కుంభించిన గాలిని బయటికి వదలటాన్నే రేచకం అంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు బాగా చెమట పడితే అది అధమ స్థితి కాగా, ఒళ్ళంతా కంపిస్తే అది మధ్యమ స్థితి, శరీరం పైకి లేస్తే అది ఉత్తమ స్థితి అవుతుంది. కనుక యోగ సాధకుడు తన శరీరం పైకి లేచేంత వరకు అభ్యాసాన్ని కొనసాగించాలి. ఉత్తమ ప్రాణాయామ స్థితిని పొందినవాడు ప్రాజ్ఞుడు, సుఖవంతుడు అవుతాడు. ప్రాణాయామం వల్ల చిత్తం పరిశుద్ధం అవుతుంది. చిత్తం ఎప్పుడైతే పరిశుద్ధమైందో అతడికి లోపలున్న ప్రత్యక్ జ్యోతి కనిపిస్తుంది. ప్రాణ చిత్తంతో కలిసిన పరమాత్మ ఆ జ్యోతిలో ఉంటాడు. బాగా అభ్యాసం చేసిన యోగ సాధకుడు రేచక పూరకాల్ని వదిలి కేవలం కుంభకాన్ని మాత్రమే నిత్యం అభ్యసించాలి. అలా చేసినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై శుద్ధ జ్ఞానాన్ని పొందుతాడు. అతడికి వార్ధక్య లక్షణాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. నిత్యం ఇలా ప్రాణాయామం చేసేవాడికి దుర్లభమైనదేదీ ఉండదు. ఓ సంస్కృతి, అందువల్ల ప్రాణాయామాన్ని శ్రద్ధగా అభ్యసించాలి. ఇప్పుడు నీకు ప్రాణాయామం వినియోగం గురించి చెబుతున్నా. యోగ సాధకుడు ఉభయ సంధ్యల్లో అనగా ఉదయం మధ్యాహ్నం కాలాల్లో ప్రాణాన్ని ఆకర్షించి దాన్ని ఉదరంలో పూరించి నాసాగ్రం మీద నాభి మధ్యలో పాదం బొటన వేలు దగ్గర ధరించాలి. అలా చేస్తే సకల రోగాలు నశించిపోతాయి. దీర్ఘాయుర్దాయం లభిస్తుంది. ప్రాణవాయువుని నాసాగ్రం మీద ధరిస్తే ఇంద్రియ జయం లభిస్తుంది. నాభి మధ్యలో ధరిస్తే సకల రోగ నివృత్తి, పాదం బొటన వేలు మీద ధరిస్తే శరీరానికి లాఘవం కలుగుతుంది. ఎవడు తన నాలుకతో గాలిని ఆకర్షించి నిత్యం త్రాగుతాడో వాడికి దాహం ఉండదు, రోగరహితుడవుతాడు. సాధకుడు నాలుకతో గాలిని లోపలికి పీల్చి నాలుక మూలంలో దాన్ని నిరోధించాలి. అలా చేస్తే అవ్యగ్రమైన అమృతం అతడికి లభిస్తుంది. సకల సుఖాల్ని పొందుతాడు. ఇడానాడితో గాలిని ఆకర్షించి దాన్ని కనుబొమ్మల మధ్య నిలపాలి. అలాగే ఇడా పింగళాల ద్వారా గాలిని పీల్చి దాన్ని నాభి లోపల నిరోధించాలి. ఈ విధంగా చేసినవాడు రోగాల నుంచి విముక్తి పొందుతాడు. సాధకుడు 1 నెల రోజుల పాటు 3 సంధ్యల్లో నాలుకతో గాలిని బాగా పీల్చి దాన్ని నాభిలో నిరోధిస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వాత పైత్య దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే 2 ముక్కు పుటాల ద్వారా గాలిని పీల్చి 2 కళ్ళల్లో నిరోధించాలి. ఇలా చేయటం ద్వారా నేత్ర రోగాలు నశిస్తాయి. ఇదే విధంగా గాలిని ముక్కుతో పీల్చి తల మీద ధారణ చేస్తే శిరోరోగాలు నశించిపోతాయి. యోగ సాధకుడు ప్రశాంతమైన మనసుతో శస్త్రికాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా ఓంకారాన్ని జపిస్తూ అపానాన్ని పైకి లేపి దాన్ని కర్మేంద్రియాలలో ధరించాలి. బొటన వ్రేలుతో చెవుల్ని, చూపుడు వేళ్లతో కళ్ళని, మధ్య వ్రేళ్లతో ముక్కు రంధ్రాల్ని మూసి ఆనందం లభించేంత వరకు దాన్ని అనగా ఆపానాన్ని తలలో ధరించాలి. లోపలున్న వాయువు అనగా అపానం తలలో ఉన్న బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరగానే నాదం పుడుతుంది. ఆ నాదం ఎలా ఉంటుందంటే ముందుగా శంఖధ్వని, మధ్యలో మేఘధ్వని, గాలి తల మధ్యలోకి చేరిన వెంటనే సెలయేరు ధ్వని సాధకుడికి వినిపిస్తుంది. అప్పుడు ఆ సాధకుడు ఎంతో సంతోషించి ఆత్మోన్ముఖుడు కావాలి. అప్పుడు అతడికి జ్ఞానం లభించి సంసార విచ్ఛిత్తి కలుగుతుంది. యోగ సాధకుడు తన ఎడమ మడమతో సేవనిని నొక్కాలి. కుడి మడమతో త్రయంబకుణ్ణి అనగా శివుణ్ణి స్మరించి పిక్కలకి క్రిందున్న సంధి ప్రదేశాన్ని నొక్కాలి. అప్పుడు వినాయకుడిని, సరస్వతీదేవిని స్మరించి లింగనాళం నుంచి గాలిని ఆకర్షించాలి. దాన్ని ఓంకార స్మరణ చేస్తూ మూలాధారంలో నిరోధించాలి. అలా వాయువు లోపలికి చేరాక
అది అక్కడ నిద్రపోతున్న కుండలిని శక్తిని పైకి లేపుతుంది. తిరిగి ఆ వాయువు సుషుమ్నతో అగ్నితో కలిసి సంచరిస్తుంది. ఈ విధంగా అభ్యాసం చేసిన వాడికి వాయువు వశంలో ఉంటుంది. ఇది సిద్ధించిందనటానికి గుర్తులు ముందుగా చెమట పట్టటం, తర్వాత శరీరం వణికిపోవటం, ఆ తర్వాత శరీరం పైకి లేవటం అనేవి ఈ అభ్యాసం చేసిన వారికి మూల రోగాలు, భగంధర రోగాలు, ఇంకా ఇతర రోగాలన్నీ నశిస్తాయి. అంతేకాదు క్షుద్ర పాపాలు, మహాపాపాలు కూడా తొలగిపోతాయి. ఇలా పాపాలన్నీ నశించిపోగా అతడి హృదయం అనే అద్దం చక్కగా పరిశుద్ధమవుతుంది. అప్పుడు అతడికి ఇహలోక భోగాల మీద, సంసారం మీద తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది. తద్వారా మోక్షం లభిస్తుంది. సదాశివుడి గురించి తెలుసుకున్న వారికి అన్ని పాపాలు నశించిపోతాయి. ఎవడైతే ఒక్కసారి జ్ఞానమనే అమృతాన్ని పానం చేస్తాడో అలాంటి వాడు అన్ని పాపాలని వదిలిపెట్టి జ్ఞానం దగ్గరికే పరుగు తీస్తాడు. ఈ ప్రపంచం మొత్తం జ్ఞాన స్వరూపమేనని పండితులు చెప్తారు. పండితులు కాని వాళ్ళు ఈ ప్రపంచాన్ని అర్ధస్వరూపంగా భావిస్తారు. మానవుడికి ఆత్మస్వరూప విజ్ఞానం ద్వారా అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం క్షీణించిన వెంటనే రాగాదులన్నీ నశిస్తాయి. అవి నశించాక ఇక పుణ్యపాపాలనేవేవి ఉండవు. అవన్నీ పోయినవాడు శరీరంతో కలవడు, అనగా దేహాభిమానం ఉండదు. అలాంటి వాడికి జన్మ లేదు. సప్తమః ఖండః. దత్తాత్రేయుడు చెబుతున్నాడు, ఓ సంస్కృతి, ఇప్పుడు నీకు అష్టాంగ మార్గాలలో 5వదైన ప్రత్యాహారం గురించి చెబుతాను. సహజంగా విషయ సుఖాల గురించి తపన పడే ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించటాన్నే ప్రత్యాహారం అంటారు. చిత్తాన్ని స్థిరంగా ఉంచుకుని ఎవడు ఈ సర్వాన్ని బ్రహ్మగా చూస్తున్నాడో అలా చూసే స్థితినే ప్రత్యాహారమని బ్రహ్మవేత్తలు చెబుతారు. శుద్ధం కాని అశుద్ధం కాని ఎలాంటి పనులను చేసినా దాన్ని బ్రహ్మభావంతో ఆమరణాంతం చేస్తే అది ప్రత్యాహారం. అలాగే నిత్యం చేసే కర్మల్ని, కామ్యకర్మల్ని కూడా బ్రహ్మబుద్ధితో చూడటం కూడా ప్రత్యాహారమే అవుతుంది. యోగ సాధకుడు వాయువుని ముక్కు ద్వారా పీల్చి దాన్ని లోపల ప్రతి స్థానంలో నిరోధించాలి. ముందుగా దంతమూలం నుంచి కంఠంలోకి, కంఠం నుంచి వక్షస్థలంలోకి, దాని నుంచి సరాసరి నాభిలోకి వాయువుని ప్రవేశపెట్టి దాన్ని క్రమంగా నిరోధించాలి. నాభి ప్రదేశంలో ప్రవేశపెట్టిన వాయువుని కుండలినిలోకి ఆకర్షించి దాన్నక్కడ నిరోధించాలి. తర్వాత ఆ కుండలిని నుంచి మూలాధారంలోకి ఆకర్షించి అక్కడ నిరోధించాలి. దీని తర్వాత క్రమంగా అపానం, 2 తొడలు, అక్కడి నుంచి పిక్కలు, మోకాళ్ళు, పాదాల బొటనవేళ్లు లాంటి ప్రదేశాలలో వాయువుని నిరోధించాలి. దీన్నే ఉత్కృష్టమైన ప్రత్యాహారం అంటారు. ఈ విధంగా ప్రత్యాహారాన్ని అభ్యాసం చేసిన పురుషుడికి సకల పాపాలు నశించిపోతాయి. ముక్కు రంధ్రాల ద్వారా గాలిని పీల్చి శస్త్రికాసనంలో కూర్చొని నిశ్చలంగా ఆపాదం మస్తికం గాలిని పూరించాలి. తర్వాత పూరించిన గాలిని 2 పాదాలలో, మూలాధారంలో, నాసిక నాభిఖండంలో, తల మీద, హృదయం మధ్యలో, కంఠ మూలంలో, తాడు ప్రదేశంలో, కనుబొమ్మల మధ్యన, నుదుటి మీద ధారణ చేయాలి. శరీరంలో ఆత్మబుద్ధిని తీసేసి సమాహితమైన మనస్సుతో తన ఆత్మతో నిర్ద్వందమైన, అనగా మరొకటి లేని ఆత్మలో నిరోధించాలి. ఇదే నిజమైన ప్రత్యాహారమని వేదవేత్తలు చెబుతారు. దీన్ని అభ్యసించిన వాడికి లభించినదంటూ ఏదీ లేదు. అష్టమః ఖండః. ఇప్పుడు నీకు అష్టాంగ యోగంలోని అరుదైన ధారణ గురించి చెబుతున్నాను. ధారణ అనేది 5 విధాలుగా ఉంటుంది. 1. సాధకుడు తన శరీరం మధ్యలో ఉండే ఆకాశంలో బాహ్యంగా ఉండే ఆకాశాన్ని ధారణ చేయాలి. 2. ప్రాణవాయువులో బాహ్యంగా ఉండే వాయువుని. 3. జఠరాగ్నిలో బాహ్యంగా కనిపించే అగ్నిని. 4. జలాన్ని జలాంశలో, భూమిని భూమి భాగంలో ధారణ చేయాలి. సాధకుడు హ, యా, రా, వా, ల అనే మంత్రాన్ని క్రమంగా ఉచ్చరించాలి. ఇది సకల పాపాలని నాశనం చేసే ధారణ. మానవ శరీరంలో పాదాల నుంచి పిక్కల వరకు భూమి అంశ, పాయువు స్థానం జలాంశ, హృదయ స్థానం అగ్ని అంశ, కనుబొమ్మల మధ్య ప్రాంతం వాయువు అంశ, తల ఆకాశం అంశ అని చెప్పబడుతున్నాయి. సాధకుడు పృథివీ స్థానంలో బ్రహ్మని, జలస్థానంలో విష్ణువుని, అగ్ని స్థానంలో మహేశ్వరుడిని, వాయు స్థానంలో ఈశ్వరుడిని, ఆకాశం స్థానంలో సదాశివుడిని ధారణ చేయాలి. ఇది కాక మరో విధమైన ధారణ కూడా ఉంది. సర్వశాస్త్రకర్త, బోధనానందమయుడు అయిన శివుడిని తన శరీరంలో లేదా సర్వకారణం, అవ్యక్తం, అనురూప్యం, అచేతనం అయిన ఆత్మలో ఓంకారాన్ని ధారణ చేయాలి. సాధకుడు తన ఇంద్రియాల్ని మనస్సుతో హరించి ఆత్మలో యోచన చేయాలి. నవమః ఖండః. సాంకృతి. ఇప్పుడు నీకు అష్టాంగ యోగంలో 7వదైన ధ్యానం గురించి చెబుతున్నాను విను. యోగ సాధకుడు వృతం, సత్యం, పరబ్రహ్మగా ఉన్నవాడు
ఊర్ధ్వరీతుడు, విరూపాక్షుడు, విశ్వరూపుడు, మహేశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుడిని సోహం భావంతో అనగా ఆయనే నేననే నిత్యం భావంతో ధ్యానించాలి. లేదా సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాకాసుడు, రూప రస గంధాలు లేనివాడు, అప్రమేయుడు, అనపుమానుడు, కంటికి కనిపించినవాడు, సచ్చిదానందుడు, అనంతుడు అయిన ఆత్మపురుషుడిని అహమాస్మి అని ముక్తి కోసం ధ్యానించాలి. ఈ విధంగా ధ్యానాన్ని అభ్యాసం చేసిన వాడికి క్రమంగా వేదాంత జ్ఞానం కలుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. దశమః ఖండః. సాంకృతిముని, నీకిప్పుడు అష్టాంగ యోగంలో చివరిదైన సమాధి స్థితిని గురించి చెబుతున్నాను. శ్రద్ధగా విను. సమాధి స్థితి భవబంధాల్ని నాశనం చేస్తుంది. పరుడైన పరబ్రహ్మకి జీవుడికి ఉండే ఐక్యం గురించి జ్ఞానం కలగటమే సమాధి అంటే. ఆత్మ అనేది నిత్యమైనది. అది సర్వగతం, కూటస్థం, దోషవర్జితమైనది కూడా. తానొక్కడే అనగా ఆత్మపురుషుడు అయినప్పటికీ భ్రాంతి అయిన మాయతో భేదించబడతాడు, స్వరూపం వల్ల కాదు. కనుక ఇక్కడ అద్వైతమే ఉంది తప్ప ప్రపంచం, సంసారం అనేవేవీ లేవు. ఒక్కటిగా ఉన్న ఆకాశం ఘటాకాశం, పటాకాశం అని చెప్పబడ్డట్టుగా ఆత్మ కూడా భ్రాంతి చెందిన వారితో ఈశ్వరుడని, జీవుడని రెండు విధాలుగా చెప్పబడుతోంది. నేను శరీరాన్ని కాను, ప్రాణాన్ని కాను, ఇంద్రియాల్ని కాను, అలాగే మనస్సుని కూడా కాను. నేను నిత్యం సాక్షి స్వరూపంగా ఉండేవాడిని. కనుకనే నేను కేవల శివుడిని అనే భావం బుద్ధి ఎప్పుడు సాధకుడికి కలుగుతుందో అదే సమాధి. నేను బ్రహ్మను, సంసారిని కాను, నాకన్నా ఎవడు గొప్పవాడు లేడు. సముద్రం నుంచి బయటకొచ్చిన అలలు, నురుగు తిరిగి ఎలాగైతే సముద్రంలో కలుస్తుందో ఈ ప్రపంచమంతా నా నుంచే ఆవిర్భవించి చివరికది నాలోనే లీనమైపోతుంది. కనుక మనస్సు అనేది ప్రత్యేకంగా లేదు, జగన్నాయకుడు కూడా లేడు. ఈ విధంగా ఎవడికి పరమాత్మతత్వం ప్రకాశితమవుతుందో అతడు స్వయంగా పరామృతాన్ని పొందుతాడు. యోగి అయినవాడు ఎప్పుడు సర్వత్రా ఉన్న చైతన్యాన్ని మనసులో భావిస్తాడో అప్పుడా యోగికి అన్నీ లభిస్తాయి. ఎప్పుడైతే అతడు సకల భూతాల్ని తన ఆత్మలోనే దర్శిస్తాడో, అలాగే సకల భూతాల్లో తన ఆత్మని చూస్తాడో అప్పుడే ఆ యోగికి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. యోగి ఎప్పుడైతే తీవ్రమైన సమాధి నిష్టలో ఉండి సర్వభూతాల్ని చూడడో అప్పుడే అతడి అపరుడిలో అనగా పరబ్రహ్మలో ఐక్యమవుతాడు. ఎవడు తనని తాను సమర్థవంతంగా కేవలుడిగా చూస్తాడో, ఈ సకల జగత్తుని మాయా స్వరూపంగా దర్శిస్తాడో అప్పుడే అతడికి పరమసుఖం కలుగుతుంది. ఈ విధంగా మహాయోగీశ్వరుడైన దత్తాత్రేయుడు సాంకృతిమునికి అష్టాంగ యోగం గురించి సవివరంగా ప్రబోధించాడు. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 15వది అయిన దర్శనోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.